చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. ఈ రోజు మనం పురావస్తు మ్యూజియంలలో ఒకటైన సారనాథ్ మ్యూజియం గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోని పురావస్తు మ్యూజియంలలో ఒకటైన సారనాథ్ మ్యూజియం 1910 ఫిబ్రవరి 1న ప్రజల కోసం ప్రారంభించబడింది. మనం రోజు వాడే కరెన్సీ నోట్ల మీద కనిపించే ఆ 4 సింహాల గుర్తు ఎక్కడదో మీకు తెలుసా? భారతదేశం యొక్క గర్వకారణం, మన జాతీయ చిహ్నం అశోక చక్రం అసలు రూపం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఈ రహస్యాలన్నీ దాగి ఉన్న చోటే సారనాథ్ మ్యూజియం. ఇది కేవలం ఒక మ్యూజియం మాత్రమే కాదు, 2500 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఇది 2500 ఏళ్ల కిందట ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్లే ఒక టైం మిషన్. వారణాసికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారనాథ్ బౌద్ధులకు అత్యంత పవిత్రమైన స్థలం. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన మొదటి బోధనను ఇక్కడే చేశారు. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపినప్పుడు బయటపడ్డ అద్భుత కళాఖండాలను భద్రపరచడానికి 1904లో ఈ మ్యూజియం నిర్మించారు. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన సైట్ మ్యూజియం ఇదే. ఈ మ్యూజియంలోకి అడుగు పెట్టగానే మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసేది అశోక్ లయన్ క్యాపిటల్. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చక్రవర్తి అశోకుడు దీనిని నిర్మించాడు. 4 సింహాలు 4 దిక్కుల వైపు చూస్తూ గంభీరంగా నిలబడి ఉంటాయి. వీటి కింద ఏనుగు, ఎద్దు, గుర్రం మరియు సింహం బొమ్మలు ఉంటాయి. నిజానికి ఈ సింహాలపైన ఒక భారీ ధర్మచక్రం ఉండేది. కాలక్రమేణా అది విరిగిపోయినా దాని ముక్కలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. మన త్రివర్ణ పతాకంలోని అశోక చక్రానికి స్ఫూర్తి ఇదే. సారనాథ్ మ్యూజియంలో మరో అద్భుతం, ధర్మచక్ర ప్రవర్తన బుద్ధుని విగ్రహం. 5వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఒక రకమైన ప్రశాంతత మీ మనసును తాకుతుంది. బుద్ధుని ముఖంలోని ఆ చిరునవ్వు, ఆయన కూర్చున్న భంగిమ ప్రాచీన భారతీయ శిల్పకళ నైపుణ్యానికి పరాకాష్ట. ఈ విగ్రహం ముందు నిలబడితే చాలు, మీకు తెలియని ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చునార్ అనే ప్రాంతం నుండి తెచ్చిన ఇసుక రాయితో చెక్కబడ్డాయి. వేల ఏళ్లు గడిచినా వాటి మెరుపు తగ్గలేదు. ఇక్కడ కేవలం బౌద్ధ విగ్రహాలే కాదు, హిందూ మరియు జైన మతాలకు చెందిన అరుదైన శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ మ్యూజియంలో మొత్తం 5 గ్యాలరీలు ఉన్నాయి. ప్రతి గ్యాలరీ ఒక విభిన్న కాలానికి చెందిన చరిత్రను మన కళ్ళ ముందు ఉంచు. చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదివేది కాదు, ఇలాంటి మ్యూజియాల్లో చూసి అనుభవించాలి, తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్తే సారనాథ్ మ్యూజియం చూడటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన పూర్వీకుల గొప్పతనాన్ని, వారి అద్భుత శిల్పకళను చూసి గర్వపడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన దేశ వారసత్వ సంప్రదాయం గురించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.